శ్రీరామ రక్ష సర్వజగద్దర్క్ష. స్వామి, నీ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజల హృదయాల్లో ప్రసరించి ప్రతిఫలించి ఆలయ నిర్మాణానికి కావాల్సినంత ధనం సమకూరింది. పరమ కృపాకరుడు అయిన నీ పదకమలములకు ప్రణామములు. ఈ సక్కనయ్య పుట్టిన శుభగడియ స్వామి. రామయ్య కాడికి ఆ లచ్చిందేవే గలగలగలమని నడిసొచ్చింది. శ్రీరామ కార్యానికి శ్రీకారమై పుట్టిన మన బిడ్డకి రఘునాథుడు అని నామకరణం చేద్దామండి. నా మనసులో ఉన్న మాటే నువ్వు అన్నావు. అలాగే. ఓ రఘునాథుడు రఘునాథుడు కుర్రో కుర్రు. తప్పుకోండి. అబ్బా అబ్బా, ఎంత డబ్బు ఎంత డబ్బు! 7 లక్షల వరహాలు వస్తుందే అంటే మాటలా నమ్మలేకపోతున్నాను. ఆహా, మీలాంటి తాతిల్లారు ఇంతకుముందు పొత్తలేదు, పొత్తలగోల. రామానుగ్రహం ఉంటే కానిదంటూ ఏదీ ఉండదు. దివాన్జీ, ఈ ధనంలోంచి పన్నుల రూపేణా వసూలైన 1,00,000 వరహాలు గోల్కొండ ఖజానాకు పంపించండి. అలాగే. పంతులు గారు, మిగతా 6 లక్షల వరహాలతో రామమందిరం నిర్మించడానికి ప్రభువుల అనుమతి కోరుతూ ఒక లేఖ రాయండి. అయ్యా, ఇది ప్రజలిచ్చిన డబ్బు, ప్రభువులు తప్పకుండా ఒప్పుకుంటారు. మన తహసీల్దార్ గోపన్న పంపించిన పైసా జర ఆంకే ఖోల్కే దేఖో సాబ్. ఎంత ఉంటుంది రా భయ్? ఎంత ఉంటుందో తెలిస్తే వల్లకట్లో కుండ పగిలటి పౌలుది మీ గుండె సాబ్. అరే బేవకూఫ్, మొన్న తానీషా మన కళ్ళ ముందు ఇందని అరే కుత్తే హరాం జాదే బేవకూఫ్ అంటే ఆయనకి గుండె పగిలిందా? నిన్న ఆయన ఈయన మొహం మీద తుక్కు నుమ్మేశారు, అయినా పగలే గట్టిగుండే. ఎంత ఉంది బే? ఎంత ఉంది? 1,00,000 పై చిలుకు. యల్లా 1,00,000 పై చిలుకు. ఆ పై చిలుకు నాది. అరే మేరీ ప్యారీ, పై చిలుకు నీది, మిగిలిన 1,00,000 జహపన. గోపన్న రాసిన ఈ లేఖ చదవండి, తర్వాత పంచుకోండి. ఏ పకడో. हमको ప్రభువుల అనుమతి కోరుతూ గోపన్న తహసీల్దార్. అనుమతి కావాలి బే, అనుమతి. అబే ఇది లేక తానిషా సాబ్ కి చేరితే కదా నీకు అనుమతి ఇచ్చేది. అరే గోపన్న, నీకి నీ పెళ్ళాంకి చుట్టూ కింద పుట్టిన నీ కొడుక్కి ఇదే మాదిరి కలిసి పారేస్తా. ఇప్పుడే పాలు తాగాడు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు నాన్న, లేదు నాన్న. జోజో 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 జో, ఊరుకోమ్మా, ఊరుకో నాన్న. లేదు నాన్న. అల్లా శ్రీరామ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పణిహి అనే మాటను మీ మధురగానంతో రుజువు చేశారు. మీరు నన్ను కబీర్ అంటారు. శ్రీరామ హృదయమే నా చిరునామా. మహమ్మదీయుల్లా ఉన్నారు. మా రామభక్తి మీకెలా అబ్బింది? వీరి తాతగారి పేరు కూడా కబీరే. ఆయన దయ వల్లే ఆ రామనామం భజించటం వీరి వృత్తిగా ప్రవృత్తిగా మారిపోయింది. అయినా నింగికి నేలకి నీటికి నిప్పుకి గాలికి ఈ కులమతాలు కుమ్ములాటలు ఉండవు. పంచభూతాత్మకుడైన ఆ రామచంద్రుణ్ణి భజించడానికి మనం కల్పించుకున్న ఈ అడ్డుగోడలు అడ్డమవుతాయా? ఆహా, మీలాంటి సత్పురుషుల దర్శనంతో జన్మ ధన్యమైంది. దయచేయండి, దయచేసి మా ఇంటిని మీ పాదధూళితో పావనం చేయండి. హేరా రండి. కమలా, కమలా, మహాపురుషులు వచ్చారు. పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకురా. దయచేయండి, ఇదే మా ఇల్లు. ఇల్లా? ఈ చెట్టు నీడనే మా ఇల్లు. ఆ రాముడికి మందిరం నిర్మించేదాకా ఇక్కడే ఉండాలని ఆయన సంకల్పించారు. హేరా, గొప్ప సంకల్పం. ఏ సంకల్పాన్నైనా సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం? అవును, శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను.
నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్మి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. గురుదేవా, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశారు. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు శ్రీకారం చుట్టిస్తాను. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. ఏమిటి ఏమిటి ఏమిటేమిటి ఏమిటయ్యా? ఏమిటి దివ్యంగా ఉండేది? వెలక్కాయ్. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ్? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమాను గుడికి ముహూర్తం పెట్టడం ములక్కాయ్? ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా. ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పిన సమాధానం సరైనదైతే నా పిలక కత్తిరించుకుని గడ్డం పెంచుకుంటాను. కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకుని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో, ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. మూడ్. ఇంకొక మాట మాట్లాడావంటే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా మెడకాయ మెలికలు తిరుగుతుంది, తలకాయ ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది. అయ్యా వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాచార్యుల దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓహో, గురుగారు, మీ భోజనంలో ఏముంది?
ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. రామయ్య తండ్రి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. ఆకలిస్తుందా తండ్రి? తిన. దమ్మక్క, దేవుడికి ఎంగిలి పళ్ళు పెడుతున్నావు, నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటే? ఆమె పిచ్చిది కాదు పంతులు గారు. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం న చక్రమః. అవును, శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెడితే ఎంతో భక్తురాలంటున్నాం కదా, ఈ తల్లి కూడా అలాంటిదే. అవునమ్మా, తొందరలో నోరు జారాను. ఇంకా కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. అవ్వా, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. అయ్యా, తమరు తహసీల్దార్ గారా? ధర్మపెబులు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. నా రాముడి ఆలన పాలన నేనే చూసుకోవాలయ్యా. ఎందుకంటే ఆనాడు అడవికొచ్చినప్పుడు నా రాముడు కొలువు తీరిన చోటిది. ఇక్కడే కూసంత దూరంలోనే ఆ సీతారాములు తిరిగిన పుణ్యస్థలం ఉందయ్యా. రండయ్యా, అవన్నీ మీకు చూపిస్తాను. రండి. పొద్దువాళ్ళకి ముందు అయ్యగారిని అమ్మగారిని వాళ్ళు వెనక్కి తీసుకురా, పురుగు పూజ ముట్టాను. శ్రీరామచంద్ర, శ్రీరామా, రామా, రామా, శ్రీరామచంద్ర, శ్రీరామా. పోతే రమ్మత్త, పొద్దున్నుంచి తిప్పిన తోట తిప్పుకుంటా తిప్పుతున్నావు. కళ్ళు కాళ్ళు నాలుగా కలిసి పీత్తుపోతున్నాయి. ఇంకెంతసేపు ఈ అదివి ప్రదేశంలో కోయినా తల్లా? నా రాముడు నాతో చెప్పినాడయ్యా. ఒసే దమ్మక్క, నేను ఈ కొండ మీదే ఉన్నానే, ఎతికి పట్టుకోవే, నా ముందు గోరంత దీపం వెలిగించవే, నాకింత ప్రసాదం పెట్టవే అని నా కల్లోకొచ్చి చెప్పాడయ్యా. జయంతి, కల్లో చెప్పాడా? నిన్ను దీంతో పర్వాలే, కల్లో తెప్పింది ఎక్కడైనా నిజం అవుతుంటే కోయమాత. నా రాముడు కల్లో కూడా అబద్ధం చెప్పడయ్యా.
కూసంత మనసెట్టి ఎతికితే తప్పకుండా కనబడతాడు. ఓసిని భక్తి బండలైపోను. ఈ పిచ్చిలో పడబోకే ముసలిదాన. గూడెంబులో ఎవరికే రోగమొచ్చినా, రొజనమొచ్చినా, పురులొచ్చినా, పురుగు ముట్టినా, ఆకో అలమో మందో మాకో నూరి కడుతుంటావు కదా. కట్టేదాకా కట్టనే బతుకు, మమ్మల్ని చంపకు. ఇవాళ రాముడు అంటుంది, రేపు రంగడు అంటుంది. ఈలోగా మనకు పులుసు కారిపోతుంది. ఈ ముసల్దాంతో మనకేంటండి? అయ్యా వెనక్కి పోదాం, పదండి పదండి పదండి. ఆగండి అయ్యా, నా మాట వినండి. శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, శ్రీరామ, శ్రీరామచంద్ర, శ్రీరామ, శ్రీరామచంద్ర. లచ్చన్న స్వామి, రామ, శ్రీరామ, సీతారామయ్య, పుట్టలో దాగుంటివా తండ్రి? ఏంది రామయ్య నీ లీల? నీ కథ నిండా కట్టాలేనా? అట్టా పొడితివి, ఇట్ట అడవికి పోతివి, అమ్మను పోగొట్టుకుంటేవి, అల్లకల్లోలం అయిపోతివి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పుట్టలో ఎందుకు చేరావు స్వామి? అప్పుడో ఇప్పుడో పుట్టుకుమనే ఈ ముసలిదాని చేతికి ఎందుకు దొరికావు స్వామి? నేను నీకేం చేయగలుగుతాను? నీ ఆలనా పాలనా చూసుకునేదెవరు? నీకు గుడి గోపురం కట్టేదెవరు? పూజా పునస్కారాలు చేసేదెవరు? నీ మంచి చెడు చూసుకునేదెవరు తండ్రి? ఎవరు తండ్రి? కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ